డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మాటామంతి గ్రీవెన్స్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కాకినాడలోని ఫ్యాబిన్ కన్వెన్షన్, కుళాయి చెరువు ఆవరణ వేదికగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. యువత, సామాన్య ప్రజలతో పవన్ కళ్యాణ్ నేరుగా ముఖాముఖి కానున్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలాగా ఈ వేదికను సిద్ధం చేస్తారు. ఇక రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జిల్లాకే దక్కిన గౌరవమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మాటామంతి గ్రీవెన్స్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కాకినాడలోని ఫ్యాబిన్ కన్వెన్షన్, అలాగే కుళాయి చెరువు ఆవరణ వేదికగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మనీషా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో ఉచిత ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుళాయి చెరువు సమీపంలో ఫ్యాబిన్ కన్వెన్షన్ నిర్వహించనున్న మాటామంతి మరియు గ్రీవెన్స్ కార్యక్రమంలో యువత, మహిళలు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే ప్రధానంగా ప్రజలకు ప్రభుత్వానికి మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని యువత అభిప్రాయాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి సంబంధించిన సూచనలను పవన్ కళ్యాణ్ నేరుగా విననున్నారు. అలాగే గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను నేరుగా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలనుంది. దీంతో సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా మాటామంతి మరియు గ్రీవెన్స్ కార్యక్రమాలకు కాకినాడ వేదిక కావడం జిల్లాకు గర్వకారణమని చెప్పి కూడా ఆయన తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజా సమస్యల మీద పరిష్కారానికి సమగ్ర వేదిక నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఖచ్చితంగా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్య సమన్వయాన్ని పెంచుతూ సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, అందుకే ఈ పర్యటనపై కాకినాడ జిల్లా ప్రత్యేక ఆసక్తిగా నెలకొందని చెప్తున్నారు మనీషా. థ్యాంక్ యూ శ్రీనివాస్.